హాయ్ అండి, అందరికీ నమస్కారం. కిరణ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం గార్లిక్ పచ్చడి చూస్తున్నామండి. గార్లిక్ చట్నీ ఫర్ ఇడ్లీ, దోశ వాటన్నిటికీ చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా వెరైటీగా ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. పెరుగును ఉపయోగించి గార్లిక్ చట్నీ తయారు చేస్తున్నాం. దాన్ని ముందుగా ఏం చేసామంటే, ఒక స్పూన్ నూనె తీసుకొని ఒక చిన్న తవా గ్యాస్ మీద పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ నూనె వేసానండి. దాంట్లో ఒక 50 గ్రామ్స్ జింజర్ అంటే మన అల్లము, ఒక 100 గ్రామ్స్ గార్లిక్ వేసి లైట్గా ఫ్రై చేస్తామండి. స్మెల్ పోతుంది, పచ్చి స్మెల్ పోతుంది కదా, అంతవరకు చాలా మంచిగా స్మెల్ వస్తుందండి. అది వేగంగానే అంతవరకు వేయించి తీసి అవి కొద్దిగా చల్లారనివ్వండి. చాలా టేస్ట్ ఉంటుందండి, ఈజీగా చేసుకునే చట్నీ. ఇది మీకు 3-4 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఒక 2-3 డేస్ బయట పెట్టుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఎమ్మి ఎమ్మి టేస్ట్ ఉంటుంది, పిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి. వెరైటీ చట్నీ అనమాట. ఇప్పటిదాకా ఎవరు ట్రై చేసి ఉండరేమో. అలా వేయించుకుంటూ ఉంటే మంచి అరోమా వస్తుందండి. అప్పుడు ఆఫ్ చేసేసేయండి. అవి చల్లారే లోపల మనం పెరుగు సిద్ధం చేసుకుందామండి. ఇక్కడ ఏం చేశానంటే, ఒక కప్పు అంటే 10 స్పూన్స్ కర్డ్ తీసుకున్నాను అండి. ఫ్రెష్ కర్డ్ కానీ కొద్దిగా పులిసినా పర్వాలేదు. తీసేసుకొని దాంట్లో ఒక 1/2 స్పూను పసుపు, కారం అన్నీ మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే మన మసాలా ఐటమ్స్ అన్నీ పెరుగులోనే వేసి కలిపేసుకుంటాం అన్నమాట. చూసారా, పసుపు వేసేసుకొని ఒక 2-3 స్పూన్స్ కారం పడుతుందండి. ఎందుకంటే మనం చట్నీగా చేస్తున్నాం కదా, ప్లస్ నేను ఇక్కడ మామూలు కారం తీసుకున్నాను, అందుకని 2 స్పూన్స్ వేసుకున్నాను. మీరు కాశ్మీర్ చిల్లీ పౌడర్ తీసుకుంటే 2-3 స్పూన్స్ కూడా వేసుకోవచ్చండి. వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇది బాగా కలిపేసుకుందాం. దీంట్లోనే అవి కొద్దిగా కారపొడి, సాల్ట్ అంతా మిక్స్ చేసేసుకొని ఒక స్పూను కొరియాండర్ పౌడర్, ఒక స్పూను క్యూమిన్ పౌడర్ అంటే జీలకర్ర పొడి వేస్తున్నానండి. ఇది ప్యూర్గా మీ ఆప్షన్, ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే ఈ రెండు వేగపోయినా కూడా సేమ్ టేస్ట్ ఉంటుందండి. నాట్ సో కంపల్సరీ అనమాట. ఇష్టం ఉన్న వాళ్ళు ఈ రెండు కూడా వేసి కలుపుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకొని సిద్ధంగా చేసి పెట్టేసుకొని, మనం ఇప్పుడు ఇందాక వేయించుకున్నాం కదా జింజర్ గార్లిక్, రెండు మిక్సీకి వేసేసి పేస్ట్ లాగా తయారు చేసుకొని దీంట్లో కలిపేసుకోవడం అండి. పేస్ట్ లాగా తయారు చేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా కోర్స్గా, కొద్దిగా రఫ్గా కూడా ఉంచుకోవచ్చు అండి. అది మన టేస్టే. రెండిట్లో ఏదైనా టేస్ట్ బాగుంటుందండి. వేసేసుకొని అన్నీ కలిపి సిద్ధం చేసి పెట్టుకొని, తర్వాత మళ్ళీ అడుగు మందంగా ఉన్న ఒక పాత్ర తీసుకొని లేదా ప్యాన్ గ్యాస్ వెలిగించి దాని మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకోండి. ఒక స్పూన్ నూనె, ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. లేదంటే పూర్తిగా నెయ్యితో వేస్తే కూడా, పూర్తిగా గీ వాడితే కూడా చాలా టేస్ట్ ఉంటుంది. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా ఆయిల్, కొద్దిగా గీ రెండు వేసేసుకొని దాంట్లో శనగపప్పు, ఎండుమిరపకాయలు, మామూలు మనం తిరగమాత ఏమేమి వేసుకుంటామో అవన్నీ, జీలకర్ర, ఆవాలు వేసేసుకొని అవి వేగంగానే కొద్దిగా ఇంగు కూడా వేసేసి అది కూడా వేగంగానే ఇష్టం ఉంటే కరివేపాకు కూడా వేసుకొని, అప్పుడు అవన్నీ వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కర్డ్ మిక్స్చర్ అది దాంట్లో వేసేసేయండి. అంతే. సిమ్లో పెట్టి వేయించుకోండి, హైలో పెట్టద్దు. సిమ్లో పెట్టి 2 మినిట్స్ బాగా వేగనివ్వండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. అంతే. దాన్ని సిమ్లో పెట్టి కలుపుతూ ఉండండి. ఒక 4-5 మినిట్స్ పడుతుందండి. పక్క నుంచి ఆయిల్ అంతా పైకి లేచి వచ్చేస్తుంది అనమాట. అంతవరకు ఉడికించుకోవాలండి. సిమ్లోనే పెట్టండి, లేదంటే కొద్దిగా మీడియంలో పెట్టిన పక్కనంతా చిందుతుందండి. గ్యాస్ స్టవ్ అంతా పాడైపోతుంది, అందుకని సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోండి. బాగా రెడ్గా చాలా టేస్టీగా ఉండే మన చట్నీ రెడీ అయిపోయింది. 2-3 డేస్ బయట ఉంచుకోండి, తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చాలా టేస్ట్ ఉంటుందండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.